విశ్వాసం ఏమైపోద్దంటే క్షీణించిపోద్ది అంటండి. దేవుని ప్రేమ ఏమవుతుందమ్మా? ఎంతో వెళ్ళినగా. మట్లాది వారం అంటే స్పెషల్ డే. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మరి ఈరోజు ప్రత్యేక సందేశం ఉంటుంది కదా, ప్రత్యేక వర్తమానం ఉంటుంది కదా, ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది కదా. ప్రతి ఆదివారం వచ్చినట్టు మీరు 11 గంటలకు వచ్చి కూర్చుంటే 12 గంటలకు ఇంకెప్పటికీ రెండవ రాకడలో ఎత్తబడేంత వరకు, అందులో ఎత్తబడతారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక మాట ఏదైనా ప్రకటన చేసామంటే ఎంత బలహీనంగా పాస్టర్ గారు 9వ వచనం చదువుదాము. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునయ్యుండి గాడిద పిల్లని ఎక్కి ఒక్కరు చదవండి చాలు. ఇంకెనటప్పుడు మొత్తం గుంపుగా చదువుతారంత అర్థం కాకోకుండా ఆగిపోండి. జకర్యా ప్రవచనము. మట్టలాది వారానికి ప్రత్యేకముగా జకర్యా గారు ప్రవచించిన ప్రవచనములు ఏమని ప్రభులు వారు మన కొరకు వ్రాయించిన వారు ఉన్నారంటే, ఆయన రాస్తున్న మాట, బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. గాడిద పిల్లను ఆయన ఎక్కి మన మధ్యకు ఆయన రాబోతూ ఉన్నారు. జకర్యా గ్రంథం అనబడేది మరి ఒక సుమారుగా 1000 సంవత్సరాల ముందుగానే ప్రవక్త అయినటువంటి జకర్యా గారు దేవుని దగ్గర నుంచి అందుకుని ప్రవచించిన గొప్ప ప్రవచనమై ఉన్నది. ఆ ప్రవచనం జకర్యా గారి కాలం అయిపోయిన తర్వాత పాత నిబంధనలు జకర్యా గ్రంథముతో ముగింపు జరిగింది. తర్వాత 400 సంవత్సరముల వరకు నిశ్శబ్ద కాలము జరిగింది. ఆ తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభించబడి వచ్చినప్పటికీ మరలా భక్తుడైన మత్తయ్య గారి ద్వారా ఈ యొక్క మట్టలాదివారపు ప్రవచన కనబడుతుంది. ఆ మట్టలాదివారపు ప్రవచనం ఏంటంటే చదవక్కర్లేదు, 4 రిఫరెన్స్లు చూపిస్తాను, కావలసిన నోట్ చేసుకోండి, లేకపోతే గుర్తుంచుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకును, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకును, లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనములను, యోహాను సువార్త 12:25 వరకు ఉన్నటువంటి యొక్క ప్రవచనాలు ఏముందంటే కనుక మట్టలాది వారపు ప్రవచనాలు కనబడుతున్నాయి. భక్తుడైనటువంటి జకర్యా గారి తర్వాత మత్తయ్య గారు ప్రవచించారు. ఆ తర్వాత మార్కు గారు ప్రవచించారు. ఆ తర్వాత లూకా గారు ప్రవచించారు. ఆ తర్వాత యోహాను గారు కూడా ప్రవచించిన వారు ఉన్నారు. లోకములో జీవించిన కాలము 33.5 సంవత్సరములు. 33.5 సంవత్సరములు జీవించిన తర్వాత చివరి 3.5 సంవత్సరములు కూడా ఆయన ఏం చేశారంటే బలమైనటువంటి సువార్త సేవలు చేసిన వారు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ ఆయన సువార్త చేస్తున్న కాలములో ఆయన మరి శ్రమ కాలములకు శ్రమల అనబడేటువంటి ఆ యొక్క అగాధములోనికి లోయలోనికి అడుగు పెట్టే ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము జరిగింది. ఏమిటి ఆ కార్యం అంటే మట్టలాదివారము. దీని ఫామ్స్ అండి అంటూ ఉంటారు. దేవుని పిల్లలారా, యెరూషలేములో ఉన్నవారు మాత్రమే కాకుండా యెరికో నుండి బయలుదేరారంటండి. యెరికో నుండి ఒలీవల కొండ దగ్గర నుంచి బేతానియా ప్రాంతము నుండి వారు మాత్రమే కాకుండా యెరూషలేములకు అడుగు పెట్టేటప్పటికీ యెరూషలేము నివాసులు కూడా ఈ దండయాత్రలో ఏకీపించిన వారు ఉన్నారు. దండయాత్ర కార్యక్రమం అనబడేది పాస్టమ్మ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది ఎక్కడుందండి ఆ మాట? మరి బైబిల్ ప్రవచనాలు నెరవేర్పులు నమ్మరా మీరు? ఇంకా దీనికి లోబడరా వాక్యానికి? ఈ మాత్రము ఈ కొద్దిపాటి ఎండలో ఉంటే మేము ఏమైపోతామని చెప్పి దీవించబడితే యేసు ప్రభుల వారు ఒలీవల కొండ దగ్గర నుంచి బయలుదేరి యెరూషలేము